దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ ఉదయకాల సమయమందు ప్రధాన ఆరాధన ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను మహిమను ఆయనకి చెల్లునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పనిలో భాగస్వాములై దేవుని యొక్క స్తుతిని మహింపచుకోవడానికి ఆయన మనకిచ్చిన ఒక అవకాశమే కానీ ఇది మన గొప్పతనము, మన ధైర్యము, మన సహవాసము కాదని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చిత్తము లేనిదే ఏ కార్యం కూడా మా పట్ల జరగదు. అంతా సమస్తము నడిపించేవాడు ఆయన మాత్రమే అని నమ్మి ముందుకు కొనసాగుతున్న ఈ పరిచర్యను దేవుడు దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, ఆయన ప్రేమను మేము పొందుకుంటామని నమ్ముచూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. అయితే గడిచిన గత వారమంతా కూడా ఆయా గ్రామాల్లో పరిచర్య దేవుడు ఘనంగాను మహిమకరంగాను జరిపిస్తూనే ఉన్నాడు. అయినా ఇక ఈ క్రీస్తు కృపారాధన వర్ణమనే ఈ పరిచర్య మరి ఎందుకు ఆయన మనకు నిలబెట్టి ప్రేమిస్తూ ఉన్నాడో ఆ ప్రేమను, ఆయన కృపను మాత్రమే మేము భాగస్వాములు అవుతున్నాము, కానీ మరొక ఉద్దేశం అయితే కాదు. రాబోయే రోజుల్లో మరి రాజమండ్రి పట్టణంలో కూడా దేవుని పరిచర్య మరింత బలంగా నడిపిస్తాడని ఆ దైవ సేవకులతో ద్వారా తెలిసి ఈ చేస్తున్న పరిచర్య మరింత ముందుకు వెళ్ళాలని మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనండి. అలాగే దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు చిన్న ఆరాధన చేసుకొని ఆయన యొక్క కృపను మహిమను పొందుకున్న విధంగా మనము ఆయన వేడుకుందాము. ఆయన మన మధ్యకి లేనిదే మనం ఏ కార్యం కూడా చేయలేము. అందును బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. అలాగే వందనము యేసయ్య అని చిన్న ఆరాధన ప్రార్థన చేసుకుని దేవుని యొక్క స్తుతిలోకి మనము మహింపరచుకోవాలని ఆశపడుతున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రమయ్యా. దేవానికి వందనాలు వందనాలు ప్రభువా. మహాగణుడానికి మహిమ, సర్వశక్తిమంతుడానికి ఘనత మహిమ. స్తోత్రం స్తోత్రమయ్యా. అయానికి స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. యానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, వందనాలు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు స్తోత్రం. నీవు చూపిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనను నేను,
నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసి మహిమైశ్వర్యములు ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలయ్యా. ఈ క్రీస్తు కృప ఆరాధనామంలో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచిన వాడా నీకే వందనాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నీ నామాన్ని కనపరచుకోవడానికి ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని సెలవిచ్చిన దేవా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా, ఈ కొద్దిపాటి మందిరాన్ని నీ చిత్తమైతే ఆశీర్వదించు, బలపరచు, కృప దయచేసి నీ కృపను కొమ్మరించయ్యా. నీకే స్తోత్రం. వందనమయ్యా యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మ దేవ, నీకే ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం. నీ కృప చేత మనం మరింత బలపరచండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. మన మధ్యన సహోదరి బుజ్జి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. 2 నిమిషాలు మరి సహోదరి బుజ్జమ్మ వచ్చి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నా ప్రభువా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన గొప్ప దేవానికి వందనాలు బాబు. ఏమిచ్చి ఒకసారి గంట మహిమ చెల్లించుకుంటున్నాము. కూర్చుందమ్మా. మరి చక్కని సహోదరి బుజ్జమ్మ గారు తన యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మహిమను భయపరుచుకుంటూ చక్కగా ప్రార్థన చేశారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు మరింతగా దీవించి ఆశీర్వదించబడునుగాక. మంచిది. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మందు పునరుద్ధరణ ఆరాధన ద్వారా దేవుడు మనకిచ్చిన ఈ ఆఖ్యతతో ఈ అవకాశానికి ఆయనకి ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, ఆయన చిత్తాన్ని బట్టి మనము ముందు కొనసాగుతున్నాం. కానీ ఆయన చిత్తం లేనిదే మనం ఎక్కడ కూడా ఏ పని కూడా చేయలేము అనే యొక్క నమ్మకాన్ని బలపరుచుకుంటూ ఎన్ని అవకాశాలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ క్రీస్తు కృప ఆరాధనా వర్ణాన్ని బలపరుచుకుని సేవను మరింత ముందుకు కొనసాగలాగిన ప్రార్థన చేసుకుంటూ తదుపరి ఇచ్చిన పరిచర్యలను, ఆయా గ్రామాలను దేవుడు మనం వదిలే ప్రతి చోట కూడా ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. అది మన విశ్వాసానికి తోడ్పడి మన నమ్మకానికి ముందు మనం బయలుపరుచుకుంటున్నాం. అందుకే గత ఆదివారం నుండి కూడా ఆయా గ్రామాల పరిచయలో దేవుడు మనతో తోడుకున్నాడు. ఈరోజు కూడా మరి ఈ క్రీస్తు కృపారాధనకి గతం నుండి 10 గంటలకు ప్రారంభించుకుందాం, 12 గంటల దాకా కొనసాగిద్దామని
మనం ఆశపడతాము, కానీ దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక ఈ పరిచర్యను చూసుకొని అక్కడ రాజమండ్రిలో ఉన్న పరిచర్యనికి వెళ్ళడానికి అవకాశం లేక వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ దేవుడు ఎందుకో మరి అది కూడా మనమే ఉండి నడిపించాలని ఆయన పేరేపన ఆయన మాటను గౌరవించి ఆ చిత్తాన్ని మనం తలవంచక తప్పదు. 4 వారాలుగా ప్రయత్నం చేశాము, కానీ అది మనకు తప్పటం దేవుని యొక్క చిత్తమని గ్రహించి అందుకే ఈరోజు మరి ఈ ప్రాంతంలో వేమిలిపల్లి గ్రామంలో 9 గంటలకే ప్రారంభించుకున్నాము. 10:30 ఆ ప్రాంతానికల్లా మళ్ళా ఇది ముగించుకుని మళ్ళీ ఎక్కడి నుండి రాజమండ్రి సెయింట్ థామస్ ఆ చర్చికి మనము బయలుదేరడానికి దేవుడు మనకి కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే దైవజనులు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ముందుకు నడిపిస్తున్నారు. వారి కుటుంబము మనపై పెట్టుకున్న నమ్మకాన్ని, క్రీస్తు అనిపించిన పనిని ఆయనకి మనం రాయబారులుగా కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యంలో కూడా అదే మనకి దేవుడు మనకు బయలుపరిచాడు. ఏంటి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 24 నుండి 28 వరకు చదివితే బాగుంటుంది. 24 నుండి 28 వరకు చదివితే వాక్యాన్ని, ఈ పాఠాన్ని మనము కొనసాగించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చదివిన వాక్య భాగాన్ని బట్టి మరి ఎవరి బిడ్డకి దేవుడు దీవించాల్సిన మెరుగను గాక. అయితే ఈరోజు ఈ పాఠాన్ని గమనించినప్పుడు యాక్చువల్గా అయితే మనం కీర్తన పుస్తకం నుండి ధ్యానించుకుందాము అని అనుకుంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనకి బయలుపరుచుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట నాకు మనసుకు తట్టింది. ఏంటంటే 27వ వాక్యము. 27వ వాక్యంలో ఏముంది? ఉన్నప్పుడు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చాలండి. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ పూట నువ్వు ఇచ్చిన ఈ మాటలను బట్టి నన్ను మరుగునపరిచి నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీవే అధ్యక్షత వహించి మాట్లాడతావని నేను విశ్వసిస్తున్నాను. దేవా, నీ చిత్తమైతే ఈ ఇచ్చిన కొద్ది మాటలను కూడా మా హృదయాలకు, మా యొక్క చెవులకు, మా యొక్క హృదయాలను అంతటా కూడా మేము దాన్ని గ్రహించుకోవడానికి జ్ఞానాన్ని నీవు మాకు దయచేసి ఈ కొద్ది నిమిషాలు కూడా నీవే మాతో మాట్లాడతావని నమ్ముతూ విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎందుకు దేవుడు క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తన యొక్క శిశువులకి, తాను నమ్మిన బిడ్డలకి చక్కని మాటలు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక సేవా పరిచర్య, సేవా భారాన్ని మనము మోస్తూ మనం నడుస్తూ ఉన్నాము. కానీ దేవుని సేవ చేసే విషయంలో ముందుగా మనం గ్రహించుకున్నది దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించుకుంటున్నామా లేదా మన సొంత ప్రేరేపణబడి ముందుకి కొనసాగుతున్నామా అనేది ముఖ్యంగా మనము దాన్ని దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. ఇక్కడ క్రీస్తు ప్రభు ఈరోజు ఒక సేవకునిగా కానీ ఒక విశ్వాసిగా కానీ నీతో మాట్లాడుతున్నాడంటే క్రీస్తు నిన్ను రాయబారిగా మార్చుకుంటున్నాడు. క్రీస్తు నిన్ను ఒక రాయబారిగా చేసుకుంటున్నాడు. ఈ క్రీస్తుకు మనం రాయబారిగా ఉన్నప్పుడు కానీ, క్రీస్తుకి మధ్యవర్తిగా ఉన్నప్పుడు కానీ ఎన్నో శోధనలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటికి మీరు భయపడని అవసరము లేదు అని
దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన అంటున్నాడంటే, భయపడకుండా క్రీస్తు యొక్క తన శిశువులకు అనేక మారులు ముమ్మారు ఈ మాట చెప్తున్నాడు. ఆయన అభయాస్తాన్ని వాళ్ళకి దయచేస్తున్నారు. మీరెళ్ళు ప్రతి స్థలం కూడా, మీరెళ్ళు ప్రతి చోటు కూడా నేను మేము ఆదుకుంటాను, మీరు భయపడకండి అని సౌందర్యం, మీరు భయపడకుండాని ఆయన అభయహస్తాన్ని ఆయన ఇస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం కానీ దేవుని మాటలు ఆలకిస్తున్న మనకు కూడా ఆయన చెప్పే మాట అదే. క్రీస్తు పని నువ్వు చేస్తున్నావంటే, క్రీస్తుకు రాయబారిగా నీవు ఉంటున్నావంటే నీకు ఎన్నో అవరోధాలు రావచ్చు, కానీ వాటికి నువ్వు భయపడవద్దు అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అదే మాట కింద 28వ వాక్యంలోని ఇంకో మాట చెప్తున్నాడు. 27లోని ఏమంటాడు ఆయన? చదవమ్మా. 26, 27. కాబట్టి 26. కాబట్టి వారు భయపడకుడి, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది బయలుపరచబోదురు. ఇక్కడ ఏమంటాడంటే, మీరు మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం కానీ మిమ్మల్ని హింసించే వారి కోసం కానీ మీరు భయపడవద్దు. ఏ సమయంలో మీరు ఏది మాట్లాడాలో, ఏ సమయంలో మీరు ఏది బోధించాలో ఆ బోధను నేను మీకు బయలుపరుస్తాను. మరుగైనది ఏది కూడా బయలుపరచకుండా దాచబడదు, రహస్యమైనది ఏది కూడా మీకు తెలియపరచకుండా ఉండదని ఈ 26వ వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే, తన శిశువులు కానీ విశ్వాసులుగా ఉన్న మనము కానీ దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆలకిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకే తెలియకుండా, అరే దేవుడు మనతో ఈ విషయాన్ని నిజంగా మాట్లాడా, దేవుడు మనకి ఉపకారం చేస్తాడని సెలవిచ్చాడా, ఇది లేకపోతే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సేవకుడు కానీ సొంతమైన మాటలతో మనతో మాట్లాడుతున్నాడా అని మనకు అనుమానం కలగొచ్చు. అందుకే ఏమన్నాడంటే, నా యందు విశ్వాసంతో ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకి ఏది కూడా రహస్యంగా ఉంచను, వాళ్ళకి నేను బయలుపరుస్తూ ఉంటాను. మన మధ్య ఉన్న బుజ్జమ్మ గారు ఒకసారి మనకు చెప్తూ ఉంటుంది ఒక మాటలో ఏంటంటే, దేవుడు నాకు కొన్ని దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, ఆ దర్శనాలు నేను పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అవి ఒకానొక సమయంలో నాకు జరుగుతూ ఉంటాయి అని. నిజమే. ఈరోజు దేవుని సేవలో కానీ దేవుని పనిలో కానీ కొనసాగుతున్నాం మనకంటే, దేవుడు మనకి దర్శనాల ద్వారా కానీ కళల ద్వారా కానీ దైవజనుల యొక్క మాట ద్వారా కానీ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటను మనం గ్రహించుకుని దేవుని యొక్క విశ్వాసాన్ని మనం పొందుకుంటే ఆయన మనకి గొప్ప మేలులు చేస్తాడు అని ఈ వాక్యంలో ఆయన స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మన విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాము. కారణం ఏంటంటే భయము. అయితే నేను ఈరోజు ఈ పని చేస్తున్నానంటే దేనికి భయపడాలి? దేవుని పని చేసేవారు ఎవరు కూడా భయపడడానికి అవసరము లేదు. దేవుని యొక్క చిత్తాన్ని కానీ దేవుని యొక్క ఉచిత ప్రేమను కానీ మనం పొందుకుంటాడు. అందుకే మనతో అనేక మంది తాను తోసిన మాటలు అంటే మంచి మాటలు కానీ మృదువైన మాటలు కానీ మాట్లాడితే మనకి కోపము రాదు. ఇక్కడ సామెతల గ్రంథంలోకి ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు, చదువుదాం. అది సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోని 34వ వాక్యంలోనే చక్కని మాట అయినా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ మాట చెప్పే ముందు ఇంకొక విషయాన్ని మనం చదువుకుందాం. కీర్తన పుస్తకంలోని 85వ సంకీర్తన 8వ వాక్యంలోని ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటంటే అది
85:8 వాక్యం కీర్తన పుస్తకం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ ఆయన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. వారు మరలా భక్తిహీనులు కాకుండా వారిని నేను కాపాడుదును గాక. ఆమేన్. ఇక్కడ చాలా చక్కని విషయాన్ని మనం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చెప్పే మాట కానీ, నేను బోధించే ప్రతి వాక్యము కానీ, నేను సెలవిచ్చే ప్రతి మాట కానీ మీరు ఏం చెయ్యాలంటే చెవి పెట్టి ఆలకించాలి. అంటే శ్రద్ధగా కలిగి దేవుడు మనతో ఏమి చెప్తున్నాడు, దేని కొరకు ఆయన మాట్లాడుతున్నాడు, ఏ విషయం కొరకు ఆయన చెప్తున్నాడు అనే విషయాన్ని మనము ఆలకించి దాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే దేవుడు అన్నాడు, మరలా మీరు ఎక్కడా పడిపోకుండా, మీరు మరలా ఎక్కడా బుద్ధిహీనులు కాకుండా, మీరు మరలా ఎక్కడా శోధనలో పడిపోకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎందుకు కాపాడుతాను అంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటున్నారు కాబట్టి నేను మీకు ఏమంటానంటే శుభవచనాలు పలుకుతూ ఉన్నాను. తెలుసా మనకి శుభవచనాలు అంటే ఏంటో మనకు తెలుసు కదండి. ఇప్పుడు మనము శ్రద్ధ కలిగి ఉంటే ఆయన ప్రేమించి ఆయన మనం మెచ్చుకుని మనకు వరాలు ఇస్తాడు, మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, మనకు శుభవచనాలు పలుకుతాడు. అంటే మన కొరకు ఆయన మేలు పొందడానికే ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మీరు మరలా అంటే ఆశీర్వాదం పొందుకుని దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటున్నారు, కానీ మీరు ఏం చేస్తారంటే మరలా మీరు పాత స్థితికి వెళ్ళిపోతున్నారు. మీరు అలా చేయకుండా మీరు భక్తితో ఉన్నట్లయితే నేను మిమ్మల్ని పాడవకుండా కాపాడుకుంటాను. ఇది దేవుడు చెప్తున్న మాట. నిజమే. ఎందుకంటే దేవుడు కానీ ఏదైతే చెప్పాడో అది మన శ్రద్ధగా ఆలకించాలి. అది మనకు అర్థం అవ్వపోతే ఆ సెలవిచ్చిన మాట కొరకు ప్రార్థనలో ఆయన బ్రతమాలుకుంటే ఆయన చక్కని వివరణ మనకి దయచేస్తాడు. ఒకరోజు అమెరికా ప్రాంతంలోని ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే, ఒక ఎక్స్ప్రెస్ రైలు వచ్చి దానికి పట్టాల మీద ప్రాబ్లం వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాల మీద మధ్యలో ఆగిపోయింది. ఆగిపోతే ఆ యొక్క అధికారులు, ఆ యొక్క సిబ్బంది వచ్చి ఆ పక్కన ఉన్న స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి, అయ్యా ఇదే ట్రాక్ మీద ఎదురుగా గూడ్స్ వ్యాన్ వస్తుంది, గూడ్స్ యొక్క ట్రైన్ వస్తుంది, ఈ పట్టాల్లో ఎక్స్ప్రెస్ రైలు ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ వచ్చి మధ్యలో ఆగిపోయింది, ఎదురుగా వచ్చిన ట్రైన్కి ముందు సిగ్నల్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మీ స్టేషన్ దాటి రాకుండా దాన్ని మీరు అక్కడే కంట్రోల్ చేయండి అని ఆ యొక్క అధికారులు ఆ స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ స్టేషన్ మాస్టర్ ఏం చేశారంటే, అలాగే ఆ గూడ్స్ రైలు ఎదురుగా వచ్చినప్పటికీ అతనికి జెండా ఊపారు. ఎప్పుడైతే ఆ గూడ్స్ వ్యాన్కి జెండా ఊపారో ఈ గూడ్స్ యొక్క ట్రైన్ ఏం చేసే డ్రైవరు దాన్ని గమనించుకుంటూ ముందుకెళ్ళిపోయి ఆ పట్టాలపై ఆగున్న ఎక్స్ప్రెస్ రైల్ని గుద్దేశాడు. గుద్దడం కాకుండా ఎప్పుడైతే గమనించి ఈ ట్రైన్ యొక్క నడిపే వ్యక్తి ఆ ట్రైన్కు గుద్దుకునే దగ్గరికి వెళ్ళే సమయంలో అతను బయటకు దూకేసి అతను ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ ఎదురుగున్న గూడ్స్ రైలు వెళ్ళి అవతల ట్రైన్ గుద్దేసినట్టు అక్కడ అనేక మందికి ప్రాణ నష్టము, గాయాలు కలిగాయి. ఈ విషయాన్ని అధికారులు గమనించి ఆ యొక్క స్టేషన్ మాస్టర్కి ఈ ట్రైన్లను దూకేసిన గూడ్స్ యొక్క ఆ డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చారు. ఏవయ్యా, నీకు అవతల యొక్క ట్రైన్ వ్యక్తి నీకు సిగ్నల్ ఇచ్చాడు కదా, ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ జెండాను చూసి నువ్వు ఎందుకు ఆగలేదని ఆ వ్యక్తిని ఆ అధికారులు ప్రశ్నించారు. అయ్యా, నాకు స్టేషన్ మాస్టర్ జెండా ఊపి సిగ్నల్ ఇవ్వడం మాత్రం కరెక్టే, కానీ అతను ఊపిన జెండా నాకు పసుపచ్చని జెండా ఊపాడు అన్నాడు. అదేంటది? ఊపితే పచ్చ జెండా ఊపుతాడు, లేకపోతే ఎరుపు జెండా ఊపుతాడు. పసుపచ్చ జెండా ఎలా ఊపాడు అంటే, ఆ పసుపచ్చ రంగు నేను చూసినప్పుడు అంటే దానికి అర్థం ఏంటంటే
మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా మనం రోడ్డు కాసేసినప్పుడు సిగ్నల్ పడుతుంటాయి. రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్. గమనించారా లేదా? 3 సిగ్నల్ పడతాయి. రెడ్ సిగ్నల్ పడితే ఏం చేస్తాం మనం? ఆగిపోతాం. గ్రీన్ పడితే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మరి ఎల్లో పడితే గమనించారా? ఎల్లో పడుతుంది. అప్పుడంటే ఎల్లో ఎప్పుడైతే పడిందో, ఎల్లో లైట్ పడినప్పుడు మీరు జాగ్రత్తగా ఆ పక్క ఈ పక్కే చూసుకుని దాటండి, మెల్లగా వెళ్ళండి, ఇక్కడ ఏ అధికారి లేడు అని అది చెప్పుతాకే ఎల్లో లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రైన్ డ్రైవరు నాకు ఊపిన జెండా రెడ్ జెండా కాదు, పసుపచ్చగా నాకు కనపడింది అని చెప్పాడు. ఇమీడియట్లీగా ఆ స్టేషన్ మాస్టర్ కవరెట్టి జెండాలు రెప్పించారు. 2 జెండాలు కూడా ఆ స్టేషన్ మాస్టర్, అయ్యా నేను ఊపింది ఈ జెండాని చూపి అక్కడ పెట్టాడు. అక్కడ పచ్చ జెండా, ఆ జెండా ఉంది. ఆ అధికారులు ఆ జెండా చూసినప్పటికీ ఈ గూడ్స్ రైలు ఆ స్టేషన్ డ్రైవర్ చెప్పిన మాట ఎలా ఉంది? ఏం చెప్పాడు? నాకు అది పసుపు పచ్చగా పడింది. నిజానికి అది పసుపు పచ్చగానే ఉంది. కారణం ఏంటంటే అది ఎండకి ఎండి వానకు తడిసి ఆ ఎరుపు కాస్త ఇలిసిపోయి ఏమైపోయిందంటే అది పసుపు పచ్చగా మారిపోయింది, కాషాయ రంగులోకి అది వచ్చేసింది. ఇక్కడ దేవుడు చెప్పే మాట అదే. నేను చెప్పిన మాట మీరు చెవి పెట్టకుండా అశ్రద్ధ కంటే విన్నాము కదా దేవుని వాక్యము, దేవుని మాటలు ఆలకించాము కదా అని అశ్రద్ధ కొంటే మన జీవితాలు కూడా అలాగే పాడైపోతాయి. యథార్థమైన జీవితాన్ని అక్కడ కనబడదు. అక్కడ యథార్థంగా ఉండాలంటే ఏముండాలా? ఎరుపు జెండా ఉండాలి, లేదా పచ్చ జెండా ఉండాలి. కానీ ఈ స్టేషన్ మాస్టర్ గమనించకుండా దాన్ని ఎండలో పడేసి వానలో పడేసిన వాళ్ళది ఏమైందంటే రంగు ఎలిసిపోయింది. అలాగే దేవుడు చెప్పే మాటలు కూడా నేను చిన్నప్పటి నుండి క్రైస్తవ భక్తులనే, క్రీస్తు అంటే నాకు తెలుసు, విశ్వాసం మాకు తెలుసు, మీరేం చెప్పవసరం లేదు మాకు, మేమేం చెవుని పెట్టము, దేవుడి మాట మేము ఆలకిస్తాము అని మనము విని వెళ్ళిపోతాం. కానీ ఒక క్రైస్తవుడిగా మనం నిలుచుకుంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా, ప్రతి వాక్యాన్ని కూడా అది నా కొరకే తెలియబరుస్తుంది, అది నా ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరచుకోవడానికి అని మనం గ్రహించినట్లయితే మన జీవితాలు యథార్థంగా కొనసాగుతాయి. ఎప్పుడైతే ఈ యథార్థత లేదో మనం ఎన్ని మోకాళ్ళు ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా అది వ్యర్థమే. మనం అనుకుంటాం, అరే అందరికన్నా ముందు దేవుని మందిరానికి నేనే వెళ్తాను, అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు నేను చేస్తాను, కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తాయి అనుకుంటుంటాము. కానీ మనం చేసే ప్రార్థనలోని యథార్థత ఉందా, మనం చేసే భక్తిలోని యథార్థత ఉందా అని మనం గమనించుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, తన ప్రజలు, తన భక్తులు ఎవరైతే నా మాట చెవి పెట్టి ఆలకిస్తారో వాళ్ళకి నేను శుభవచనాలు పలుకుతాను. ఇందా మనం చదివిన కీర్తన పుస్తకంలో నేను చెప్పిన మాట అదే, అనుదినము నా గడప వద్ద మీరు కనిపెట్టుకుని ఉండాలి, నా ద్వారబంధముల వద్ద మీరు నా ఉపదేశాన్ని ఆలకించాలి. ఎందుకంటే దేవుని వద్ద నుంచి ప్రతి ఉపదేశాన్ని కూడా దేవుడు మన యథార్థత జీవితాన్ని, మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఈ సృష్టి అంతా కలిగించిన వాడు ఆయనే. ఈ సృష్టిలో నిర్మాణం చేసిన దేవుడు ప్రతి నిర్మాణం కూడా అది యథార్థంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేసిన సృష్టిని ఆరాధిస్తూ మొదలుపెట్టాము. దేవుడు చేసిన సృష్టిని మనం అనుభవించకుండా ఆరాధిస్తూ ఉన్నాము. అందుకే దేవుడు మనం చెప్తున్నాడు, మీరు పరలోకాన్ని బట్టి సంతోషించబడాలి కానీ నరులను బట్టి, అంటే మనుషులను బట్టి సంతోషము పడరాదు. ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి కానీ మనం ఆనందించాలని అక్కడ నిలబడిన వ్యక్తిని బట్టి మనము ఆరాధించకూడదు. దేవుని వాక్యము ఏదైతే బోధిస్తుందో, ఏదైతే మాట్లాడుతుందో దాన్ని యథార్థంగా వింటే అందులో వచ్చిన శుభవచనాలు మాత్రం మనకి దేవుడు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడని చెప్తున్నాడు. అందుకే అదే 15వ అధ్యాయంలోని సామెతల్లోని 31వ మాటలోని ఒక మాట ఉన్నది. అదే సామెతలు 15:31లోని ఆయన ఏమన్నాడంటే 15:31లోని
జీవనార్థమైన ఉపదేశమును జీవధారమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసమును లభించును. జ్ఞాన సహవాసమును లభించును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే జీవధారమైన ఉపదేశము. ఈరోజు మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి బాధపడుతూ ఉందనుకోండి, ఒక వ్యక్తి ఏదో కుమ్మిలిపోత కూర్చుని మాట్లాడుతుంది అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి? ఓదార్పు కానీ, సహోదరి ప్రేమ చూపించి, మంచి మాటలు మాట్లాడి, వాళ్ళకున్న బాధను, వాళ్ళకున్న కష్టాన్ని, వాళ్ళకున్న శ్రమను తగ్గించడానికి మనము మాట్లాడాలి. కానీ వాళ్ళకు కోపం వచ్చినట్లుగా, నువ్వు ఈరోజు బాధపడుతున్నావు అంటే దానికి కారణం నువ్వు ఇదే పాపం చేసావు, నువ్వేదో తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు అని చెప్తే ఆ బిడ్డ ఏమంటుంది? మరింతగా బాధపడుతుంది. మనం చెప్పే మాటలు కానీ మన దేవుని వైపు చెప్పాలి అంటే ముందుగా వాళ్ళ కలిగిన కష్టాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళ ఓదార్పు దయచేసి, అమ్మా మీరు దేవుని మాటలు ఇలా ఉంటాయి, నా ప్రభు పక్క వస్తే మిమ్మల్ని దీవిస్తాడు, మీ కష్టాలు కలిగిన బాధలకు శ్రమలకు కలిగిన ఫలితాన్ని ఆయన దయచేస్తాడు, ఒక్కసారి యేసు వైపు చూడండి అని మనం చెప్పాలి. అది వాళ్ళ ఆలోచన దయచేస్తుంది. కానీ మనము నేనే భక్తులని, నేనే విశ్వాసిని, నా అంత భక్తుడు ఎవరో లేరు అని మనం గర్వంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆలకిస్తారా? వాళ్ళకిస్తారు. అందుకే ఆయన అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశాన్ని, ఆయన జ్ఞాన అభ్యాసం చేస్తే అది మీకు ఘనత కలుగుతుంది. అంటే దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని మన ప్రవక్తల ద్వారా, మన నడవడిక ద్వారా ఒక వ్యక్తి మనం చూసినప్పుడే, అరే ఈ బిడ్డ క్రీస్తు బిడ్డ, ఈ బిడ్డ ప్రభు బిడ్డ అని మన యొక్క నడకను, మన ప్రవక్తను చూసి అవతల గమనించాలి. అంతేగాని మనం చెప్పుకుంటే కానీ అలా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటే అది విశ్వాసము కాదు. నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో, అమ్మా నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా అని వాళ్ళు మన అడిగితే చూసావా, అది ఎవరికంటే దేవునికే ఘనత. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను చెప్పే ప్రతి మాట అంటే చెప్పిన వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలించాలి. యేసుప్రభువు చెప్తున్నారు లోకసువార్తలోని, ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే విత్తనాలు అనేక ప్రాంతాల్లో చెల్లారు, కానీ అవి వచ్చాయి, అణిగిపోయాయి. బండ మీద పడ్డది, మొక్క వచ్చింది, పాడైపోయింది. ముళ్ళ పొదల పడింది, మొక్క వచ్చింది, అణిగిపోయాయి. కానీ సన్నటి నేలపై, నల్లటి మట్టి ఉన్న నేలపై, సారవంతం నేలపై పడిన విత్తనాలు ఏం చేసాయి? ఫలించాయి, అభివృద్ధి పొందాయి. అయితే దేవుడు ఎందుకంటే మీ హృదయాల్లో కూడా అలా యోగ్యత కలిగి ఉండాలి. విన్న వాక్యాన్ని కానీ, దేవుడు చెప్పే ప్రతి మాటాన్ని కానీ సారవంతమైన నేలలో పడిన విత్తనము ఎలాగైతే ఫలిస్తుందో, ఎలాగైతే అభివృద్ధి పొందుతుందో, అలాగా మీరు కూడా అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదము పొందాలి అని దేవుడు చక్కగా చెప్తున్నాడు. అందుకే ఈ సృష్టి కానీ, ఈ సృష్టిలో ప్రతి వస్తువు కానీ కలుగజేసిన వాడు దేవుడే. ఏది కూడా ఆయన చేయలేదు. కానీ మనం మాత్రము దేవుని సృష్టిని వ్యతిరేకిస్తూ ఆయన యొక్క మాటను కూడా గ్రహించలేని పరిస్థితి. ఎందుకంటే మనము దేవుని యొక్క మాటలు విన్న తర్వాత ఆయన మాటలు ఆలకించి నేను బాప్టిజం తీసుకోవాలి, నేను రక్షణ పొందాలి అనుకుంటాం. నిజమే. మరి ఎందుని బట్టి నువ్వు ఆ రోజు రక్షణ తీసుకుని బాప్టిజం తీసుకుని దేవునిలోకి వచ్చావు? కానీ మరి ఈరోజు ఏమైపోయింది? ఆ రోజు సమర్పణ చేసుకునే సమర్పణ జీవితము అలాగే కొనసాగుతూ ఉంటుందా అంటే లేకుండా పోయే కొన్ని పరిస్థితులు ఈ లోక ఆశలకు, లోక బోధలకు, తప్పుడు ఆలోచనలు కలిగిన వ్యక్తుల యొక్క మాటలు ఆలకించి మన యొక్క విశ్వాసము సడలి పోతుంది. చాలామంది, నేను వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ పాస్టర్ గారు, ఆయన మంచి గొప్ప చదివిన వ్యక్తి, మంచి విద్వాంసులుగా కాలేజీలో అనేక మంది సేవకులను తయారు చేసిన ఒక వ్యక్తి, ప్రొఫెసర్గా పనిచేసి ఒక మందిరాన్ని నడిపించే సేవకుడిగా ఉన్నాడు.
ఆయన చెప్పే ప్రతి మాట ప్రతి వాక్యం కూడా చాలా చక్కని అనుభవంతో చెప్తూ ఉంటాడు. కానీ ఆ మాటలను కానీ ఆ వాక్యాన్ని కానీ కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోరు. అరే ఈయన వాక్యము బాగా చెప్పలేదు, ఈయన వాక్యము బాగా చెప్పలేదు. ఏంటంటే వాళ్ళ హృదయాలు ఏంటంటే వాళ్ళ ముందే ఫిక్స్ అయిపోతారు, ఈ పాస్టర్ గారు ఈ వాక్యము ఇలా చెప్పాలి. కానీ దేవుడు నా కోసం చెప్పాడు, దేవుడు నా కోసం మాట్లాడుతున్నాడు అనుకోరు వీళ్ళు. వెళ్ళేంటే ఆ పాస్టర్ గారు మేము అనుకున్నదే చెప్పాలి వాక్యం. అటువంటి పెద్ద వ్యక్తి చెప్తున్న కూడా మాటలు ఆలకించకుండా ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన వాక్యాలు కానీ మాటలు కానీ మాలాంటి సేవకులు అనేక మంది సేవకులు గొప్ప గొప్ప పరిచర్య చేస్తారు ఈ రోజుల్లోని. కానీ ఈయన మాత్రము ఆ సంఘం మాత్రము హేళన చేస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఎవరు నిలబడినా ఏ వ్యక్తి నిలబడినా కూడా నువ్వు వ్యక్తిని కాక వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం వచ్చి నీ హృదయానికి తాకిందో అప్పుడు నువ్వు పవిత్రమైన హృదయంతో విశ్వాసంతో ఉన్నట్టు లెక్క. కానీ ఎన్న వాక్యము ఆయన బాగా చెప్పట్లేదు, నేను ఆలకిస్తలేదు నువ్వు అనుకుంటే అది నీలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమంటే ఆయన అన్నాడు, ఒక వ్యక్తి జల్లుతూ ఉన్నాడు విత్తనాలు, అంటే వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అందరి హృదయాలకి వాక్యం వెళ్తుందా? లేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళింది వాక్యము? కొంతమంది దగ్గరికే వెళ్ళింది. అంటే కొంతమంది మాత్రమే హృదయ శుద్ధి కలిగి ఉన్నారు. అంతేనమ్మా చెప్పిందైనా? యోగ్యత కలిగి ఉన్నారు అంటే అందరూ ఉన్నారు అక్కడ? అందరూ యోగ్యతగా లేరు, కొంతమంది మాత్రమే యోగ్యత కలిగి ఉన్నారు. ఆ యోగ్యత వాళ్ళు ఏమయ్యారు? బహుగా ఫలించారు, బహుగా విస్తరించారు, బహుగా ఆస్వాదించారు అని ఎవరు చెప్పారు? నేను చెప్పే మాట కాదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పి ఒకసారి మాట్లాడే పర్లేదు. ఎందుకంటే ఎందుకంటే మనకు ప్రతి విషయాన్ని కూడా మనకు ఆయన స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటాడు. అందుకే తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలోని ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములు, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఈరోజు మరి దేవుని యొక్క మాటను ప్రేమించి ఆయనకు వందనాలు చెప్పి ఆయనకు స్తుతి చేసి మనం ఎప్పుడైతే దాన్ని భుజిస్తామో దాన్ని స్వీకరిస్తామో అప్పుడు మాత్రమే మనము దానికి యోగ్యత కలిగి ఉంటుంది. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని కానీ ఆయన శరీరాన్ని కానీ మనం భుజిస్తున్నాము అంటే మనలో యోగ్యత కలిగి ఉండాలి, మనలో విశ్వాసం కలిగి ఉండాలి, మనలో దృఢమైన తత్వాన్ని కలిగి మనము ఉండాలి. లేని పక్షాన అది వ్యర్థముగా ఉంటుంది. కానీ స్వచ్ఛమైన మాటలు, అందుకే ఆయన అంటున్నాడు ఏమంటే లోక ఆశలు మీకు లోబడకుండా దేవుని చిత్తానికి మీరు లోబడాలి. క్రీస్తుకు రాయిబారిగా అంటే దేవునికి నీకు మధ్య ఉన్న ఒక సంబంధాన్ని మరింత పెంచుకోవాలి. రాయిబారి అంటే దేవుని యొక్క మంచి మాటలు మీకు వివరిస్తూ మీ యొక్క బాధను కష్టాన్ని కూడా దైవ సేవకుల ద్వారా దేవునికి విన్నవించే ఆశీర్వాదకరంగా మలిచేలాగా ఉంటేనే అది రాయవారి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మాటలు కాకుండా మనుషులకి గొడవ పెట్టే రాయబారాన్ని మోస్తూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం అంటే నీవు కానీ నేను కానీ మనం ఎటువంటి రాయబారిగా ఉన్నాము, ఎటువంటి మాటలు దేవునికి మనం మొరపెట్టుకుంటూ ఉన్నాము, దేవుని చెప్పిన మాటలు యథార్థంగా మనం ఆలకించి ఆయన యొక్క విశ్వాసాన్ని మరింత బలపడడానికి మనం బోధిస్తున్నామా, లేదా మన యొక్క విశ్వాసాన్ని మరింత పటిష్టింపజేసుకోవడానికి మన విశ్వాసాన్ని మరింత గొప్ప చేయడానికి మనము దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నామా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మరుగైనది ఏది కూడా నేను దాయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని వాక్యంలో చెప్తున్న మాట చాలా చక్కగా, మరుగైన ఏది కూడా బయలుపరచబోదు, రహస్యమైనది ఏది కూడా మీకు తెలియబడకే పోదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మాటను, ఆయన యొక్క చిత్తాన్ని గమనించుకొని
ఒకసారి వచ్చి మరి దేవుని యొక్క మాటను మనం చక్కగా గమనించి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని కొద్ది మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోక తండ్రి, నీ కృప చేత మమ్మల్ని దీవించి ఆశించమని యేసయ్య పరిశుద్ధ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రభు బల విషయంలో నీ కృప చూపించండి. నీ రక్తమును నీ శరీరము ద్వారా మరింత మేము వృద్ధి పొందడానికి నీ కృపలో నీ యొక్క స్థితిని మమ్మల్ని దేవా యేసయ్య, నీ శరీరమును నువ్వు ముద్రించబడల్లా మా యొక్క హృదయాలను బలపరచండి. ఎవరో అయోగ్యత కాకుండా యోగ్యత కలిగి నిన్ను సేవించుకుని భుజించే భాగ్యం మధ్య ఇచ్చేయండి యేసయ్య. వందనాలు.